దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి 6 ఐశ్వర్యాలు ఉన్నాయి. అయితే ఆయనకు అమితమైన అందము, తర్వాత ఐశ్వర్యము, యశస్సు, కీర్తి, తర్వాత తేజస్సు, వైరాగ్యము, శక్తి ఇవన్నీ కూడా ఈయన యొక్క ఐశ్వర్యాలన్నమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి డాకోర్లో ఉన్నటువంటి ఏదైతే ఈ రణ్ఛోడ్ మందిరం ఉందో ఆయన యొక్క యశస్సుకి, కీర్తికి ప్రతీక అయినటువంటి మందిరం అన్నమాట. ఈ మందిరంలో భగవంతుని పేరు ఏంటంట? రణ్ఛోడ్. మరి మనం ఇప్పుడు గుడికి వెళ్ళి వింటే అక్కడ ఏం వినిపిస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? మందిరమే కౌంచే అనేసి ఒకరు అంటారు, ఒకరు ఏమంటారు? మందిరమే రాజా రణ్ఛోడ్చే అనేసి అంటారనమాట. అంటే ఈ గుడిలో ఉన్నటువంటి రాజాది రాజైన రణ్ఛోడ్ ఉన్నారు అనేసి అంటారు. ఏంటి రాజు ఏమంట గొప్ప పని చేసింది అంటే రణాన్ని వదిలేసి వచ్చినటువంటి వాడు అనేసి చెప్తారనమాట. రణం నుంచి వదిలేసి వచ్చినటువంటి వాడిని పిరికివాడు అనేసి అంటారు. కానీ ఇక్కడ దేవాది దేవుడైన భగవంతుని ఇంత గొప్పగా ఎలా కీర్తిస్తున్నారంటే భగవంతుడు దివ్యమంగళ స్వరూపుడు. ఆయన చేసిన ప్రతి పని కూడా దివ్యమైంది. ఆయన రణాన్ని వదిలేసినా, వెన్న దొంగలించినా, ఏ పని చేసినా కూడా అది పరమ దివ్యమైనటువంటిది అన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఏ పని చేసినా కానీ అది దివ్యమైపోతుంది అనమాట. అందుకే భగవంతుడు రణాన్ని వదిలిపెట్టినా, వెన్నని దొంగలించినా కూడా చాలా కీర్తివంతమైన పని అనమాట. అందరము పూజ చేసేటటువంటి లడ్డు గోపాల్ ఏంటి? వెన్న దొంగలించినటువంటి కృష్ణుడు అనమాట. మరి కార్తీక మాసంలో మనం పూజ చేసేటటువంటి దామోదరుడు కూడా దొంగతనం చేసి దొరికిపోయినటువంటి కృష్ణుడే. భగవంతుడు ఏ కార్యం చేసినా దివ్యమైంది. మరి ఈ ఊరు పేరు ఢాకూర్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఒక ఋషి ఉండేవాడు అనమాట, డంకా ఋషి. ఆయన ఏం చేస్తూ ఉండేవాడు అంటే తపస్సు చేసేవాడు అనమాట శివుడికి తపస్సు చేసి తను వేడుకుంటాడు. శివుడు ఏంటండి ఆశతోషుడు, పిలిస్తే పలుకుతాడు. ఒక లోట నీళ్లు పోస్తే చాలు భక్తుడు పిలిస్తే వచ్చేస్తాడు. ఈ డంకా ఋషి తపస్సుకు మెచ్చి శివుడు వచ్చి నీకేం కావాలి అంటే డంకా ఋషి అంటారు ఇక్కడే వచ్చి మీరు ఉండండి అనేసి అని అడుగుతాడు. శివుడు అంటాడు ఏంటి నేను ఇక్కడ ఎలా ఉంటాను అనేసి అంటే లేదు మీరు ఇక్కడ ఉండి తీరాల్సిందే అనేసి అంటాడు. అప్పుడు డంకా ఋషి తన రూపమైన ఒక లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపింపజేస్తారనమాట. ఇక్కడే ఢంకానాథ శివుడు ఉన్నాడనమాట. ఆయన దర్శనం కూడా మనం చేసుకుంటాం. ఆ విధంగా ఈ ఊరు పేరు ఢంకా నుంచి ఢాకోర్ అనేసి వచ్చిందనమాట. ఆ విధంగా ఈ క్షేత్రాన్ని ఢాకోర్ అని పిలుస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అంటే ఎప్పుడైతే బృందావనంలో లీలలు జరుగుతున్నాయో కృష్ణుడి యొక్క బాల్య లీలలు చెప్పుకోవాలి. ఆ లీలల్లో భాగంగా భగవంతుడు ఇక్కడికి వచ్చాడనమాట. ఇంకా ఈ క్షేత్రంని హిడింబ క్షేత్రం అని కూడా అంటారు. భీముడి భార్య ఉంది కదా ఆ హిడింబ క్షేత్రం కూడా ఇక్కడ డంకా ఋషి తపస్సు చేశాడు కాబట్టి డంకా పేరు నుంచి ఢాకోర్ అని పేరు వచ్చిందనమాట. మరి ఈ కృష్ణుడు బాల్యలీలల్లో కృష్ణుడు యొక్క బాల్య సకులు ఎవరైతే ఉన్నారో, గోపాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా ఒక్కొక్క రసంతో భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు అనమాట. మధుమంగళ ఎప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు? నేను బ్రాహ్మణుని, నేను గొప్పవాడిని, అంత నా వల్లే అవుతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు కదా. ఆ విధంగా ఉండేది. అయితే ఈ కృష్ణుడి యొక్క ఈ గోప సఖాల్లో ఒకడు ఉండేవాడు విజయానంద్ అనమాట ఆయన పేరు. ఈ విజయానంద్ కొంచెం అహంకారంతో ఉండేవాడు. అయితే ఎప్పుడు కృష్ణుడు ఏదైనా చెప్తే ఆ కృష్ణుడు చేసేటటువంటి కార్యాలను తిన అహంకారంగా తీసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇంకా తను కూడా చాలా అహంకారంగా ఉండేవాడు. ఒకసారి ఏమవుతుందంటే హోలీ పండుగ వచ్చింది. హోలీ పండుగ వస్తే కృష్ణుడు ఏమంటాడంటే అందరినీ హోలీ పండుగకి ఇన్వైట్ చేస్తాడనమాట. ఈ విజయానంద్ ఏం చేస్తాడు? చిచి ఎప్పుడు ఇదే పని, ఏ పండుగ ఆ పండుగ అంటాడు, అందరినీ పిలుస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ దేవుళ్ళ పూజ చేయడు, ఏమీ చేయడు. మళ్ళీ తిరిగి ఆయనకే పూజ చేయించుకుంటాడు. ఆయన ఏమైనా దేవుడా నేను వెళ్ళాలా, ఇప్పుడు ఆయన పిలిస్తే నేను ఎందుకు వెళ్తాను, వెళ్ళని పో అని చెప్పేసి ఇంట్లోనే ఉంటాడనమాట. హోలీ పండుగ నెక్స్ట్ డే ఉంటుంది. మంచిగా అందరూ హోలీ ఆడుతూ ఉన్నారు, రంగులు గుప్పుకుంటూ ఉన్నారు, అందరూ వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం అందరూ వచ్చినా కానీ ఈ రానటువంటి విజయానంద్ గురించి అడుగుతున్నాడు అనమాట. ఆ విజయానంద్ ఎందుకు రాలేదు అంటే అందులో ఒక గోప అంటాడు ఏమంటే
ఏమంటాడంటే, వాడి గురించి ఏం చెప్తాను, అక్కడికి వెళ్ళి నీ పేరు చెప్తేనే వాడు మండిపోతున్నాడు, వాడిని ఎలా తీసుకొస్తాం, పోనీ వదిలే కదా మేమందరం వచ్చాం కదా అనేసి అంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, కాదు కాదు విజయానందని వెళ్ళి పిలుచుకొని రండి అనేసి అంటాడు. కృష్ణుడు కూడా సర్వంతర్యామి, అందరి హృదయంలో ఏముందో ఆయనకు తెలియదా, ఎవరిని వదిలిపెట్టాడే. అలా అంటే అప్పుడు అతను అంటాడు, నేను పోన్లేవండి, పేరు చెప్తేనే మండుతున్నాను, నేను పోను అంటే, సరే మీరందరూ ఆడుకుంటూ ఉండండి, నేనే వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి విజయానంద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఎలా వెళ్తాడంటే, ఈ విజయానంద్కి బెస్ట్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్ రూపంలో తను వెళ్తాడనమాట. వెళ్ళి కృష్ణుని ఆ పార్ట్నర్ రూపంలో వెళ్ళి చెప్తాడు, విజయానంద్ నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు ఈరోజు కృష్ణుడేమి తన గొప్పలేం చెప్పట్లేదు, తన పూజ ఏం చేయించుకోవట్లేదు, పద ఈరోజు ప్రోగ్రాంలో నువ్వే హీరోవి అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్తాడనమాట. తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా రంగులు కుప్పేసి, రంగు నీళ్ళు పోసేసి, తడిపేసి, పిచ్చిగా హోలీ ఆడేసి తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు అంటే, ఎక్కడైతే కృష్ణుడికి పూజ అవుతుందో కృష్ణుడు హాయిగా కూర్చొని ఉంటాడు, అందరూ పూజ చేస్తూ ఉంటారు, అక్కడికి తీసుకొని వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఇంకా ఆయన లోపల ఉన్నటువంటి అహంకారం ఇంకా పెరిగిపోతుంది. చిచి ఇలా కాదు, నన్ను మోసం చేశాడు. కృష్ణుడు అంటే కొంచెం సేపు ఆయన ఫ్రెండ్లా కనిపిస్తున్నాడంట, కొంచెంసేపు కృష్ణుడిలా కనిపిస్తున్నాడంట. కృష్ణుడు నాతో మోసం చేశాడు, నాతో చెల్ చేశాడు అని చెప్పేసి తను అంటాడు అనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో, కృష్ణుడు ఇంకా విజయానంద్ మధ్యలో యుద్ధం స్టార్ట్ అయిపోయిందనమాట. ఏంటి ఆ యుద్ధం అంటే, రంగులు గుప్పుకునే యుద్ధం స్టార్ట్ అయింది. ఒకరి మీద ఒకరు రంగులు గుప్పుకుంటూనే ఉన్నారు, గుప్పుకుంటూ యమునా నది వరకు వెళ్ళిపోయారనమాట. అలా యమునా నది వరకు వెళ్ళిపోతే ఒకసారి విజయానంద్ రంగు తీసి గుప్పగానే కృష్ణుడు ఏం చేస్తాడంటే వెనకకి వెళ్ళిపోయి అలా నీళ్ళల్లో పడిపోతాడైతే బయటికి రాడు. ఇంకా బయటికి వెళ్తే వీడు ఇంకా అల్లరి చేస్తాడు, నేను ఇంకా నీళ్ళల్లోనే దాచుకుంటానని చెప్పి కృష్ణుడు దాచుకుంటాడు. విజయానంద్ తక్కువ పోయాడు, చాలా కోపం రోషంతో ఉన్నాడు. లేదు నీళ్ళల్లో నుంచి బయటికి రావట్లేదు, నేనే నీళ్ళల్లో దూకేసి వాడి మీద రంగులు గుప్పుతాను అని చెప్పేసి రంగులు తీసుకొని నీళ్ళల్లో దూకేస్తాడనమాట. దూకేసి ఎంత వెతికినా కృష్ణుడు దొరకడు అనమాట. దొరకకపోయేసరికి ఇంకా వెతుకుతూ ఉంటే ఆ నీళ్ళల్లో కృష్ణుడు తన యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తాడనమాట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క వైకుంఠ స్వరూపాన్ని, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తాడో ఇక బోరుమని ఏడుస్తున్నాడు, గజ వణికిపోతున్నాడు. అయ్యో నేను ఎంత తప్పు పని చేశానే, నువ్వు సాక్షాత్ దేవదేవుడివే, నువ్వు లక్ష్మీపతి, నువ్వు ఇలా అలా అని చెప్పేసి నన్ను క్షమించని చాలా ప్రాధేయపడతాడనమాట. అయినా కానీ అహంకారము అంటే భగవంతుడు మెచ్చనినటువంటి గుణం. మరి అప్పుడు ఏమంటాడంటే కృష్ణుడు, సరే ఓకే, నీకు కూడా కృష్ణ ప్రేమ దొరుకుతుంది, కాకపోతే నువ్వు కలియుగంలో మళ్ళీ పుట్టాల్సి ఉంది. 4500 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఠాకూర్ ఏదైతే డంకా ఋషి తపస్సు చేశాడో, హిడింబ క్షేత్రమైనటువంటి ఏదైతే ఉందో, ఈ క్షేత్రంలో ఠాకూర్ ఆ రాజ్యంలో ఒక క్షత్రియ కులంలో తను పుడతాడనమాట. అయితే తన పేరేంటి అంటే విజయానంద బోడానా అంటారనమాట. మరి ఈ బోడానా ఒక క్షత్రియుల ఇంట్లో పుడతాడు, కాకపోతే పేదరికంలో ఉంటారనమాట. ఈయనకు ఒకటే పని, ఈయన భగవంతుడి యొక్క పరమ భక్తుడు. ఏం చేస్తూ ఉంటాడంటే ప్రతి సంవత్సరం ద్వారకాకి వెళ్తాడు, 2 సార్లు నడుచుకుంటూ నెత్తి మీద తలలో తులసి చెట్టు పట్టుకొని వెళ్ళి ఆ ద్వారకాధీశ దర్శనం చేసుకొని మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అదే పని, సంవత్సరంలో 2 సార్లు పోవడం 2 సార్లు రావడానికే సంవత్సరం అయిపోతుంది. ఢాకోర్ నుంచి ద్వారకా ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళడంలో సంవత్సరం అంతా అయిపోతుంది అనమాట. అదే పని, ఆయన అంతకు మించి ఇంకో పని లేదు. అలాంటి పరమ భక్తుడు. మరి ఇలాంటి భక్తుడు ఈ విధంగా ప్రతి సంవత్సరం 2 సార్లు వెళ్ళి వస్తుంటాడు, భగవంతుడి యొక్క నామగానం చేస్తూ ఉంటాడు. ముసలివాడైపోయాడు, 72 సంవత్సరాలకు వచ్చాడు ఈ విజయానంద బోడానా. ఈ 72 సంవత్సరాలకు వచ్చిన తర్వాత వెళ్ళడానికి చాలా కోరిక ఉంది, వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు, శరీరం సహకరిస్తలేదు. నైట్ పడుకుంటారు, ఇంకా ఎలా అయినా చేసి నేను వెళ్ళాలి ద్వారకాకి అనుకుంటే నైట్ కళ్ళలోకి ద్వారకాధీశ్ వస్తాడనమాట. స్వయంగా ద్వారకాధీశ్ వచ్చి అంటాడు, సరే నువ్వు ఈసారి నువ్వు రాలేకపోతున్నావు కదా, నేనే పర్మనెంట్గా నీతో వచ్చేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు బోడాన్ అంటాడు, ఏంటి నాతో జోక్ చేస్తున్నావా, నువ్వు నాతో రావడం ఏంటి అంటే, అవును నేను నీతో వచ్చేస్తాను, నువ్వు రేపు ద్వారకాకి ఎడ్ల బండి తీసుకొని రా, నేను ఎడ్ల బండిలో నీతో వచ్చేస్తాను అని చెప్తాడనమాట. ఇంకా బోడానా ఏం చేస్తాడంటే ఎడ్ల బండి తీసుకొని వెళ్తాడనమాట. ప్రతి సంవత్సరం నడుచుకుంటూ వెళ్ళే బోడానా ఈ సంవత్సరం ఎడ్ల బండి తీసుకొని వెళ్తాడు.
వెళ్తాడు, ద్వారకాకి వెళ్తాడు. ద్వారకాలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు పూజారులు అందరికీ బోడాన తెలుసు. ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తాడు, తులసి చెట్టు తీసుకొని వస్తాడు, భగవంతుని బాగా కీర్తిస్తాడు, భగవంతుడి యొక్క పరమ భక్తుడు అందరు తెలుసు. మరి ఎప్పుడూ కానట్టుగా ఈసారి ఎడ్ల బండిలో వచ్చాడే, ఏంటా కారణం అని చెప్పేసి ఒక పూజారి వెళ్ళి అడుగుతాడనమాట. ఏంటి బోడానా, నువ్వు ఈసారి ఎడ్ల బండి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే, బోడానా సరళ భక్తుడు ఆయన ఏమంటాడంటే, నీకు తెలీదా, నేను ద్వారకాధీశుని తీసుకొని వెళ్తున్నా నాతోని, అందుకే నేను ఎడ్ల బండిని తీసుకొని వచ్చాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు పూజారి షాక్ తింటాడు. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడదంటే, అవును నేను తీసుకొని వెళ్తున్నాను అనేసి అంటాడనమాట. అలా వెళ్ళి ఆ పూజారి అందరితో ఏం మాట్లాడుతున్నావు, ఆ బోడాని ఏదో వృద్ధాప్యం వచ్చేసింది, ఆయనకి ఏం శక్తి ఉంది, ఆ విగ్రహం ఎలా కదులుతుంది, ఇంత సెక్యూరిటీ, ఇన్ని తాళాలు, ఇన్ని గేట్ల నుంచి ఆయన ఎలా తీసుకెళ్ళగలుగుతాడు, ఆయన ఏదో చెప్తే నువ్వు వచ్చి ఇప్పుడు ఇలా భయపడుతున్నావా అనేసి తనని అంటారనమాట. ఇంకా సరేలే అని, అయినా లోపల కొంచెం భయం ఉంటుంది, ఇంకా సెక్యూరిటీ పెంచేస్తారు. ఇక అందరూ అంటారు, లేలే ఆ ముసలివాడు ఏం తీసుకెళ్తాడు సరే అని చెప్పేసి అందరూ పడుకుంటారంటే వాళ్ళు పడుకోవాలనుకోలేదు. అయినా కానీ కృష్ణుడు ఎప్పుడైతే జైల్లో పుట్టాడో, ఆయన గోకులానికి రావాలన్నప్పుడు మథురా నుంచి ఆ జైల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులను ఏ విధంగా అయితే పడుకోబెట్టాడో, ఈరోజు ఈ ద్వారకాధీశ్ మందిరంలో ఉన్న సెక్యూరిటీ గార్డులందరినీ కూడా పడుకోబెట్టేశాడనమాట. పడుకోబెట్టేసి ఆ బోడానాకి వాసుదేవుడికి ఇచ్చినటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అలా వచ్చేసి ఆయనతో వచ్చేస్తున్నాడు అనమాట ద్వారకాధీశ విగ్రహంగా వస్తున్నాడు అనమాట. ఈ బొడానా ఎడ్ల బండిలో కూర్చొని ఉంటే వచ్చి వెనక తడతాడు, బొడానా పద నేను వచ్చేసా అని చెప్తాడనమాట. ఇంకా బోడానకు చెప్తాడు ఏంటంటే, నువ్వు పద చాలా త్వరగా వెళ్ళిపోవాలి మనము ఢాకూర్కి అనేసి అంటాడనమాట. బోడాన చాలా ముసలివాడు, ఏం చేస్తాడు, నడిపిస్తున్నాడు కానీ అదేమంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు అనమాట. సో కృష్ణుడు ఏమంటాడు, బోడానా చాలే నేను నడిపిస్తాను రా అని చెప్పేసి బోడానని వెనుక కూర్చోపెట్టి కృష్ణుడే స్వయంగా ఎడ్ల బండిని నడిపిస్తున్నాడు అనమాట. కృష్ణుడు ఎప్పుడైతే ఆ ఎడ్ల బండిని నడిపిస్తున్నాడో, ఆ ఎడ్లంట వాటికి అవి మర్చిపోయి గుర్రాల పడుకొని పరుగు తీస్తున్నాయంట. అంత ఫాస్ట్గా వెళ్తుందనమాట ఆ ఎడ్ల బండి. అప్పుడు బోడా ఏడుస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నేనేంటి బికారిని, అన్పడ్ గవార్ని, నేనెక్కడా, నువ్వు లక్ష్మీపతివి, నువ్వు ఎంత పని చేస్తున్నావు, నువ్వు నాకు రథసారథివి అయ్యావు నువ్వు అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక్కడ చూడు, అసలు ఆ భక్తుడి పట్ల ఆయనకి ఎంత అమితమైన ఆప్యాయత ఉంది. అర్జునుడికి ఇచ్చిన స్థానాన్ని ఇచ్చాడు ఇక్కడ. అర్జునుడు సకాసేతి, నాకు ఫేవరెట్ నువ్వు అనేసి చెప్పి టాప్ సీక్రెట్ని చెప్తాడు. అలాంటి ఉన్నతమైన స్థానాన్ని బోడానికి ఇచ్చాడనమాట. ఈ విధంగా వెళ్తారు. కానీ ఎడ్లే కదా, ఎంత గుర్రాలం అనుకొని ప్రయాణం చేసినా ఎడ్లు అలసిపోతాయి. సో రాత్రి అయ్యింది, ఎడ్లు అలసిపోయాయి అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటారు. ఆ డాకోర్ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో రెస్ట్ తీసుకుంటారు. అక్కడ ఒక వేప చెట్టు ఉంటుందన్నమాట. ఆ వేప చెట్టును పట్టుకొని కృష్ణుడు పడుకుంటాడంట నైట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ కృష్ణుడు అక్కడ ఆ వేప చెట్టు కొమ్మలో నుంచి ఒక చిన్న ముక్క తీసుకొని దాని పళ్ళు తోముకుంటాడనమాట. ఆ వేప చెట్టు ఇప్పటికీ ఉంది. ఆ వేప చెట్టు కృష్ణుడి యొక్క స్పర్శతో అది తీపిగా మారిపోయిందనమాట. మీటా నీమ్ అనేసి అంటారనమాట. సో ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరుతారనమాట. బయలుదేరినప్పుడు మళ్ళీ బోడానని కూర్చోబెడతాడు, ఆయన వెనుక కూర్చుంటారు, వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే అప్పటికి ద్వారకా వాళ్ళు పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చెప్తాడనమాట ద్వారకాధీశ్ ఏమంటాడంటే, బోడానా వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టారు, చంపేస్తారు, నువ్వు నన్ను త్వరగా దాపెట్టు అనేసి అంటాడనమాట. ఇక్కడ ప్రవహించేటటువంటి గోమతి నది ఉంది కదా, ఆ గోమతి నదిలో దాపెట్టమని చెప్తాడనమాట. ఆ గోమతి నదిలో పెడతాడనమాట. అయితే ద్వారకాధీశ్ ఏమంటాడంటే, వాళ్ళు నిన్ను చంపుతామని బెదిరిస్తారు, అయినా కానీ నువ్వు నన్ను ఎక్కడ దాపెట్టావో నువ్వు వాళ్ళకి అడ్రస్ చెప్పొద్దు అని చెప్తాడనమాట. ఆ పూజారులు అందరూ వచ్చి వాళ్ళు చాలా ఆవేశంతో వస్తారు. చెప్తారు, మేము చంపేస్తాం, మీరు మా స్వామిని ఇక్కడికి పట్టుకొని వచ్చేసావు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అయితే బోడానా ఏంటంటే ఒక పెరుగన్నము ఒక కుండ నుంచి తీసుకొని వాళ్ళకి వచ్చి ఇస్తాడనమాట. ఏం చేస్తున్నావు బోడానా, నువ్వు పెరుగన్నం ఇచ్చి మమ్మల్ని పంపించేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి కోపం వచ్చి ఆ పెరుగన్నం తీసి ఇసిరి కొట్టి చేతిలో ఒక బల్లెం ఉంటుంది, ఒక పూజారి చేతిలో, ఆ బ్రాహ్మణుడి చేతిలో ఆ బల్లాన్ని తీసుకొని విసురుతాడనమాట. విసురితే ఆ బల్లెము వెళ్ళి ఆ బోడానా యొక్క హృదయంలో తలుగుతుందనమాట. మరి బోడానా యొక్క హృదయంలో ఎవరున్నారు? ద్వారకాధీశ్ ఉన్నారు. ఆ గాయం ఎవరికి తగిలింది అంటే అక్కడ ఉన్నటువంటి ద్వారకాధీశకి తగిలింది. ఎందుకు? నీళ్ళల్లో దాపెట్టారు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి నీళ్ళు అన్నీ కూడా ఎర్రగా అయిపోయాయంట.
సో ఆ విధంగా బోడానా చనిపోతాడు. చనిపోయిన తర్వాత బోడానా భార్య ఉంది గంగాబాయ్. అయితే ఆమె కళలో వస్తాడనమాట, చూడు గంగాబాయ్, ఇప్పుడు ఈ ద్వారకాధీశ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారు నీ దగ్గరికి, అడుగుతారు. అయితే నువ్వేం చెయ్యి అంటే నా ఎత్తు బంగారం ఇచ్చి వాళ్ళని పంపించేసేయి అని చెప్తాడనమాట. అప్పుడు గంగాబాయ్ అంటుంది, ఏంటి స్వామి, మా ఆయన పెరుగన్నం తీసుకొని వెళ్ళాడు, నువ్వు కూడా అలా నన్ను కూడా అలానే పెరుగన్నం తీసుకెళ్ళమంటే బాగుండేది. నువ్వు బంగారం అంటున్నావు, తెల్లారితే తినడానికి బియ్యం నూకలు లేవు, నేను బంగారం ఎక్కడ తెస్తాను, అది నీ ఎత్తు బంగారం ఎక్కడి నుంచి తెస్తాను అనేసి అంటున్నాను అనమాట. అప్పుడు ద్వారకాధీశ్ అంటాడు, నువ్వేం కంగారు పడొద్దు, నీ ముక్కుకున్నటువంటి ఏదైతే ఈ ముక్కు పిల్ల ఉందో అది అది పెడితే చాలు అనేసి చెప్తాను. ఏంటి స్వామి పరిహాసం అంటే, కాదు అని చెప్తాడనమాట. సో తెల్లారి ఈ బ్రాహ్మణులు అందరూ వస్తారనమాట. ఎక్కడ దాపెట్టాడు నీ భర్త స్వామిని, మాకు ఆ విగ్రహాన్ని ఇచ్చేసేయి, ఆ విగ్రహాన్ని ఇచ్చేసేయి అని చెప్పేసి పోరాడుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఆమె కూడా భర్త చేసినటువంటి త్యాగానికి ఆమె ఏమీ చెప్పాలనుకోదనమాట. సరే నా భర్తని ఎట్లాగో మీరు చంపేశారు, నేను ఇప్పుడు విగ్రహాన్ని ఇవ్వను, మీకేం కావాలి విగ్రహానికి బదులుగా అనేసి అంటే, మరి అప్పుడు ఆ వాదిలో విగ్రహం అంత బంగారం ఇస్తే సరిపోతుందా అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు ఈ పూజారులందరూ సరేలే, కనీసం విగ్రహం అంత బంగారం అని వస్తుంది, మళ్ళీ ఏమైనా చేయొచ్చులే, సరే అని చెప్పి ఒప్పుకుంటారనమాట. అలా ఒప్పుకొని ఒక తరాజు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని తెచ్చిపెట్టి అంత బంగారం ఇస్తే తీసుకెళ్దామని సిద్ధమవుతారనమాట. విగ్రహాన్ని ఆ ప్లేస్కి వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తరాజులో పెట్టేస్తారు. ఇంకొక సైడు ఆమె ఏం చేస్తుంది అంటే, ఆమె ముక్కుకున్నటువంటి ఆ ముక్కు రింగును స్ట్రింగ్ని తీసుకొచ్చి తను ఆ తరాజులో పెడుతుందనమాట. పెట్టగానే ఆ ముక్కు పుల్ల బరువు కంటే ఇంకా చాలా తక్కువ బరువు అయిపోతాడనమాట స్వామి. ఆ ముక్కు పుల్ల బరువే ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ పూజారులందరికీ బాగా కోపం వస్తుంది. వచ్చేసి వాళ్ళే, లేదు భగవంతుడే మాతోని మోసం చేశాడు, భగవంతుడే మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి వాళ్ళు నిరాహార దీక్ష మొదలు పెడతారనమాట. నిరాహార దీక్ష మొదలు పెట్టేసరికి స్వయంగా ద్వారకాధీశే మాట్లాడతాడనమాట. మీరెవరు కంగారు పడొద్దు, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ 6 నెలల్లో కొత్త విగ్రహం రూపొందుకుంటుంది, ఆ విగ్రహాన్ని మీరు ప్రతిష్టాపన చేసి పూజలు చేసుకోండి, నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా ద్వారకాలో ఉన్నటువంటి ఆ ద్వారకాధీశే ఈయన అనమాట, ఈ రణ్ఛోడ్ రాయ్. ఈయనే ద్వారకాధీశ్. ఆ ఒరిజినల్ విగ్రహమే ఇది. ఇప్పుడు ద్వారకాలో ఉన్నటువంటి విగ్రహం మళ్ళీ స్వయంగా కృష్ణుడు తనంతల తను ఇంకొక విగ్రహాన్ని తను రూపొందించుకొని ఆ పూజారులకు ఇస్తారనమాట, నన్ను అర్చించు అని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి ద్వారకాధీశ్ విగ్రహానికంటే కొంచెం చిన్నగా ఉంటుంది ద్వారకాలో ఉన్నటువంటి ద్వారకాధీశ్ విగ్రహం. మరి ఈయన ద్వారకాధీశ్ కదా, మరి ఈయనకి రణ్ఛోడ్ ఎందుకు పేరు వచ్చింది అంటే, ఈ జరాసంధుడు ఏం చేస్తూ ఉంటాడు, జరాసంధుడి వంటి అసురుడు ఇంకొకడు లేడు. అయితే మరి భగవంతుడు ఎందుకు అవతారం తీసుకుంటాడు, పవిత్రానాయ సాధూనాం, తర్వాత దుష్కృతులని వినాశనం చేయడం కోసం గాను తను అవతరిస్తూ ఉంటాడు. అందుకే మరి దుష్కృతులను వినాశనం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి, ఒక లీడర్ని పట్టుకోవాలి. ఆ లీడర్ ఎవరంటే జరాసంధుడు. ఆ జరాసంధుడు ప్రతిసారి యుద్ధానికి వస్తూనే ఉంటాడు కృష్ణుడి దగ్గరికి. ఆయనని ఓడించి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు కృష్ణుడు. ఎందుకు, ఆయనని చంపడంట, జరాసంధుని చంపడంట. ఎందుకంటే దుష్టబుద్ధి కలిగినటువంటి జరాసంధుడు చచ్చిపోతే ఇంకా దుష్టబుద్ధి కలిగిన వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు పోతారు కదా, అందుకే ఓడించి వాడిని వదిలేస్తే వాడికి కోపంతో ఇంకా కొంతమందిని కూడబెడతాడు. ఆ విధంగా 17 సార్ల కృష్ణుడి మీదకి దండయాత్రకు వస్తాడనమాట జరాసంధుడు. అలా అయితే ఒకసారంట ఈ జరాసంధుడు ఏం చేస్తాడు అంటే, ఇలా అయితే ఇలా కాదు, ఎప్పుడు ఇలా చేస్తున్నా నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి బ్రాహ్మణులందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాడంట. ఆవులన్నింటినీ దొంగతనం చేసి తీసుకొచ్చి ఆవులన్నింటినీ బంధిస్తాడంట. బ్రాహ్మణులకు చెప్తారనమాట, మీరు యజ్ఞం చేయండి. ఆ యజ్ఞంలో ఏం చెప్పాలి, కృష్ణుడు ఓడిపోవాలి అని చెప్పాలి. ఒకవేళ కృష్ణుడు గెలిచాడే అనుకో, నేను ఇక్కడ లేకున్నా కానీ ఈ ఆవులను చంపేయమని నేను
ఆర్డర్ ఇచ్చి వెళ్ళని, ఈ ఆవులన్నీ అదే క్షణంలో చచ్చిపోతాయి, తర్వాత మీరు చచ్చిపోతారు అనేసి చెప్తారనమాట. పాపం ఆ బ్రాహ్మణులు గోవుల యొక్క హత్యని వాళ్ళు తలుచుకొని బాధపడి వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు చేసే యజ్ఞంలో కృష్ణుని ప్రార్థిస్తున్నారు, స్వామి నువ్వు ఓడిపోతండ్రి నువ్వేమన్నా చెయ్యి, ఆయనని గెలుస్తావో ఏం చేస్తావో, కానీ ఈసారి మాత్రం యుద్ధంలో ఓడిపో అని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. అందుకే భగవంతుడు ఏం చేస్తాడంటే, ఆ జరాసంధుడితో అయ్యేటటువంటి యుద్ధం నుంచి తను పారిపోతాడనమాట. రణము వదిలేసి పారిపోతాడు కాబట్టి రణ్చోడ్ అయ్యాడనమాట. ఆ విధంగా రణాన్ని వదిలేసినటువంటి పిరికివాడైపోయాడనమాట. అలాంటి తక్కువ పని చేసినా కూడా భగవంతుడి యొక్క లీల దివ్యమైంది. అందుకే ఇంత గొప్పగా రణ్చోడ్ రాయ్ అని చెప్పేసి అందరూ కీర్తిస్తూ ఉన్నారనమాట. ఈ రణంలో అంట ఎవరైనా సరే వీపి మీద చూడకుండా మనకి వెనక నుంచి బాణం వేస్తే కూడా బాణం తలిగేవాడంట ముందుకు తిరిగి గుండెల్లోకి ఆ బాణం తీసుకోవాలంట. లేకపోతే వాడిని ఏమంటారు అంటే కాయరంటారు, పిరికివాడు అనేసి అంటారనమాట. అలాంటిది మరి అలాంటి పనికి చేస్తూ కూడా ముందు నుంచి భారం తీసుకునేటటువంటి ఆ రణ నీతి కలిగినటువంటి వాడు ఈ రణాన్నే వదిలేసి వెళ్ళిపోయాడనమాట. అందుకే రణ్చోడ్ రాయ్ అనేసి పేరు వచ్చిందనమాట. తర్వాత మరి ఈ మథురాకు వచ్చిన తర్వాత కృష్ణుడు ఆ మథురావాసులతో టైం స్పెండ్ చేయలేదంట. ఈ అసురులు రావడం, ఎవరు దండయాత్ర చేయడం, ఒక యుద్ధం తర్వాత ఇంకో యుద్ధం చేయడం, ఒకరి తర్వాత ఒకరు ఇదే పనిలో చాలా బిజీగా ఉన్నారంట. బిజీగా ఉండి ఈ మథురావాసులు అందరూ అంటారంట, నాయన స్వామి కృష్ణ, నువ్వు మథురాకు వచ్చావు బృందావనం నుంచి, ఒక్కసారన్నా మాతో కలిసి కూర్చున్నావా, మాతో టైం స్పెండ్ చేసావా, ఒక్క పండగన్నా చేసుకున్నామా, ఏంటి నాయన ఈ యుద్ధాలు, ఈ దండయాత్రలు, ఇవన్నీ ఏంటి అనేసి అంటే, కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, వాళ్ళందరూ పడుకున్నాక రాత్రికి రాత్రి ఆ సముద్రంలో ద్వారకాని నిర్మించి విశ్వకర్మని పిలిచి వీళ్ళందరినీ కూడా ఆ ద్వారకాకి షిఫ్ట్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెలాంటి అసురులు కూడా దండయాత్ర చెయ్యారనమాట. అప్పుడు ఈ జరాసంధుడు వస్తాడు కదా, వచ్చినప్పుడు కృష్ణుడు ఏం కృష్ణుడిని పారిపోతూ అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంటుందన్నమాట. ఆ పర్వతము ఎక్కుతాడనమాట. ఎక్కేసి ఆ పర్వతం ఎక్కినప్పుడు ఆ పర్వతము ఇంకొక సైడ్ సముద్రం ఉంటుంది. మరి ఇంకా ఎక్కడి నుంచి దిగద్దు అని చెప్పేసి జరాసంధుడు ఏం చేస్తాడంటే ఈ పర్వతాన్ని తలగబెట్టేస్తాడనమాట. బాగా మంటలు పెట్టేస్తాడు. ఇంకా కృష్ణుడు ఇక్కడి నుంచి తిరిగి రావద్దు అని చెప్పేసి మంటలు పెట్టేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ పర్వతం నుంచి కిందికి దూకేసి సముద్రంలోకి దూకేసి తను ద్వారకాకి వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా అలా పారిపోవడాన్ని కూడా రణ్చోడ్ అనేసి అంటారనమాట. ఆ పర్వతం పేరు ప్రవర్ష, అంటే ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయంట, చాలా ఎత్తైన పర్వతం అంట. ఆ పర్వతం నుంచి దూకేస్తాడనమాట. సో మందిర్ మే కౌన్ చే రాజా రణ్చోడ్ చే.